తాము చేస్తుంది కార్యకర్తల ప్రయోజనాల కోసం, లేకపోతే పార్టీ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తూ కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం, ఓపెన్ అప్ అవుతూ ఉండటం ప్రభుత్వానికే ఇబ్బంది కలిగిస్తున్న వేళ చంద్రబాబు సీరియస్ అయ్యారు. మొన్న మధ్యన ఏదైతే తిరువూరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూ వస్తే పార్టీ 2-3 సార్లు పిలిచి మందలించడాలు ఇది జరిగింది. ఆ తర్వాత అది పక్కకి వెళ్ళిందంటే ఈలోపు జీవీ రెడ్డి ఉదంతం అది కాస్త ముగిసేయటం సందర్భానికి మళ్ళీ కొత్తగా ఎక్సైజ్ కార్యాలయంలో నేను చెప్పిన సిబ్బందిని పెట్టాలి, మీ దగ్గర ఉన్న సిబ్బందిని తీసేయాలి అంటూ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసినటువంటి ఆందోళన, దాని మీద ఈనాడులో వచ్చినటువంటి వార్త నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు అన్నటువంటిది. తాజాగా బాబు కార్యాలయం నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా, అంటే మరి కార్యాలయం వాళ్ళు పెట్టారు లేకపోతే తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ఇది ప్రొజెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 సార్లు సీఎంకి ఆయన మీద ఫిర్యాదులు కూడా వచ్చినాయి. ఇప్పటికే నరసరావుపేటలో వైన్ షాపుల్లో, లిక్కర్ షాపుల్లో వాటా కావాలంటూ షాపు యజమానులను వీళ్ళు బెదిరించారు అన్నటువంటి పాయింట్ కూడా బాబు గారి నోటీస్కి వచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఒక కొత్త వార్త తెర మీదకి వచ్చింది.